కురుక్షేత్రం ముగిసింది. అధర్మం అంతమై ధర్మం సింహాసనాన్ని అధిష్ఠించింది. పాండవుల పట్టాభిషేకం వైభవంగా జరిగింది. తన అవతార ధర్మం పూర్తయిందని భావించిన శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన అత్తయిన కుంతీదేవిని దర్శించి వీడ్కోలు చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రేమతో ఇలా అన్నాడు: అత్తమ్మా, యుద్ధంలో నీ పుత్రులకు విజయం లభించింది. మీ కష్టాలన్నీ ముగిశాయి. ఈ శుభ సమయంలో నన్ను ఒక వరం అడుగు. అప్పుడు కుంతీదేవి తలవంచి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంది: కృష్ణ, నాకు కష్టాలే కావాలి. ఆ మాట విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు కూడా స్నేహంగా అడిగాడు: అత్తమ్మా, అందరూ సుఖం కోరుకుంటారు, నువ్వెందుకు కష్టాలు కోరుకుంటున్నావు? అప్పుడు కుంతీదేవి ఇచ్చిన సమాధానం మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశం. కృష్ణ, మా జీవితంలో ఎప్పుడెప్పుడు కష్టాలు వచ్చాయో అప్పుడప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చావు. నువ్వు మా తోడుగా ఉన్నప్పుడు మాకు భయం ఉండదు. కాబట్టి కష్టాలు వస్తే నిన్ను మేం మర్చిపోం. కష్టాలు లేకపోతే మనిషి దేవుణ్ణి మర్చిపోతాడు. అందుకే ఆమె ఇలా కోరుకుంది: కష్టాలు రావాలి కృష్ణ, ఎందుకంటే కష్టాలు వస్తే నువ్వు వస్తావు. నువ్వు ఉంటే నాకు ఎలాంటి భయం ఉండదు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు సంతోషంగా చిరునవ్వు నవ్వాడు.